సుప్రసిద్ధ క్షేత్రం చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సంతానం లేని వారికి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. దీంతో చిలుకూరు ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుంటున్నారు. అటు ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్లోనూ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సుప్రసిద్ధ క్షేత్రం చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సంతానం లేని వారికి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. దీంతో చిలుకూరు ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుంటున్నారు. అటు ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్లోనూ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్ భవాని, ఈ రోజు చిలుకూరి బాలాజీ టెంపుల్లోనైతే ఎవరైతే గర్భం రాని మహిళలు ఉంటారో వారికి ప్రత్యేక ప్రసాదాలు ఇస్తారంటూ కూడా ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ గా హల్చల్ అయిందో అప్పటి నుండి కూడా దాదాపు వారం రోజుల నుండి కూడా కొంతమంది అయితే ఇక్కడ స్టే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ రోజు క్రూషల్ గా కూడా ఉదయం 4 గంటల నుండి కూడా అటు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు ఇటు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉదయం 4 గంటల నుండి వచ్చే భక్తులతో పాటు 6 గంటల సమయంలో బయలుదేరిన వారికి కూడా ఇది ఓఆర్ఆర్ కావడంతో అటు చేవెళ్ల నుండి కావచ్చు, ఇటు భక్తులు నార్మల్ గా స్వామివారిని దర్శించుకునేవారు కావచ్చు, ఈ యొక్క ప్రసాదం కోసం వచ్చేవారు కావచ్చు, చాలా ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు చేరుకోవడం తోటి చాలా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవాలి. దాదాపుగా 10 కిలోమీటర్ల పైన ఈ యొక్క ట్రాఫిక్ ఈ ఏదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ కి వెళ్లే రూట్లు ఏవైతే రూట్లు పూర్తి స్థాయిలో స్తంభించడం తోటి చాలా మంది ఈ కార్లు తీసుకొని బైకులు తీసుకొచ్చిన వాళ్ళు వారు మాత్రము పక్కన అంటే రోడ్డు పక్కన కావచ్చు ఇతరత్ర ప్లేసెస్ లో ఈ యొక్క వెహికల్స్ ని ఆపేసి కాలినడకన స్వామివారి యొక్క ఆలయానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఆలయం వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువ ఉండటం తోటి కొంత ఇటు ట్రాఫిక్ పోలీసులకు కావచ్చు, అటు ఆలయ కమిటీకి కావచ్చు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కేవలం 4,000 మంది లేదా 10,000 మంది వస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 50,000 మందికి పైగానే భక్తులు ఉండటం తోటి ఇంకా కాస్త ఈ యొక్క ఇబ్బంది అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంది. కేవలం మళ్ళీ అందులోనూ 8 గంటల వరకు ఈ యొక్క ప్రసాదం ఇవ్వగలము లేదా 11 గంటల వరకు అని కొన్ని ప్రచారాలు వినిపించడం తోటి తొందరగా వెళ్తే తమకు ప్రసాదం అందుతుంది అనే ఉద్దేశంతో మరికొంతమంది భక్తులు ఈ యొక్క ప్లేస్ కి చేరుకుంటున్నారు. తొందరగా వెళ్లాలనే ఆతృతలో కొంతమంది రాంగ్ రూట్ లో వెళ్లటం తోటి మరి కాస్త ట్రాఫిక్ అనేది ఎక్కువగా జామ్ అవుతున్నట్లుగా ఇక్కడ తెలుస్తుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ లిఖిత.